శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు @రామాగోపాల్ 9505 అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో గ్రామర్లో భాగంగా అంటే ఈ గ్రామర్ పాయింట్ అన్నీ వస్తే కానీ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. కొంచెం అవగాహన కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. తర్వాత అసలు గ్రామర్లోకి వద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా నౌను నంబరు ఒకటి వచ్చేసి నౌన్లో సింగులర్ సింగులర్ నంబర్. నెక్స్ట్ రెండు వచ్చేసి ప్లూరల్ నంబర్. సింగులర్ నంబర్ అంటే ఒకటి ఉండేది, ఒకటి కన్నా ఎక్కువ ఉండేది ప్లూరల్ నంబర్. సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్. ఎగ్జాంపుల్ తోటి చెప్తారు. సింగులర్ నంబర్లో ఇట్ ఇండికేట్స్ సింగులర్ నంబర్లో ఏం చూపిస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ వన్ పర్సన్, వన్ ప్లేస్, వన్ థింగ్. అంటే ఒక వస్తువు, ఒక ప్లస్ స్థలము, ఒక వ్యక్తి, అంటే ఒకటి గురించి చెప్పేది. ఈ సింగులర్ నెంబర్కి వివిధ ఎగ్జాంపుల్ బాయ్, BOY బాయ్, CHAIR చైర్, TRE ట్రీ, TOWN టౌన్, బేబీ BABY బేబీ, పొటాటో POTATO పొటాటో అంటే ఉల్లగడ్డ, ఆలుగడ్డ అంటారు కదా. అదేవిధంగా ప్లూరల్ నెంబర్లో ఇట్ ఇండికేట్స్ ఏం చూపిస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ మోర్ దెన్ వన్ పర్సన్, వన్ ప్లేస్, మోర్ అంటే ఒకటి కన్నా ఎక్కువ పర్సన్, వన్ పర్సన్, మోర్ దెన్ వన్ పర్సన్, ప్లేస్, థింగ్స్. ఒకటి కంటే ఎక్కువ స్థలాలు, ఎక్కువ వ్యక్తులు, ఎక్కువ ప్లస్ స్థలాలు, ఎక్కువ వస్తువులు. ఎగ్జాంపుల్ ఇక్కడ బాయ్ అని చెప్పి, ఇక్కడికి వస్తే ప్లూరల్ నెంబర్లో ఏమవుతుంది బాయ్స్, ఎస్ చెప్తుంది బాయ్స్. ఇక్కడ బాయ్ ఉంటే బాయ్స్, అది ఒక్కటి, ఇది ఎక్కువ, పిల్లలు, బాబు. అదేవిధంగా బాయ్స్, చైర్స్, ట్రీస్, టౌన్స్, బేబీస్. అదేవిధంగా పొటాటోస్. నెక్స్ట్ వచ్చేసి బుక్. ప్లూరల్ నెంబర్లో సింగులర్ నెంబర్లో బుక్ అని ఉంటే సింగులర్ నెంబర్. బుక్ అని ఉంది. ప్లూరల్ నెంబర్లో ఏమవుతుంది బుక్స్ అవుతుంది. అదేవిధంగా డెస్క్ అవుతుంది. సింగిల్ నెంబర్ డెస్క్ వచ్చేసి డెస్క్స్. అదేవిధంగా కౌస్ అంటే చిన్నపిల్లలప్పుడు నేర్చుకునే అనుకోవచ్చు, కానీ పదాలు చిన్నపిల్లలవి కాబట్టే నేను ఏది చెప్తే మీకు గుర్తుంటుంది. చిన్నపిల్లలప్పుడు నేర్చుకున్నాం కదా, అంటే కవ్వు అనేది నేర్చుకోవచ్చు. కవ్వు అనేది సింగులర్ నెంబరు, కౌస్ అనేది ప్లూరల్ నెంబర్ అనేది గుర్తుకుండడానికి పదాలు, ఈ వర్డ్స్ చెప్తున్నా. అదేవిధంగా ఇది ఒకటి బుక్స్, డెస్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది బస్. ఇప్పుడు వీటన్నిటికీ ఎస్ మాత్రమే చేరింది, బుక్కి ఒక ఎస్ చేరింది. ఇక్కడికి వచ్చే సెకండ్ పార్ట్లో బస్ అనే సింగులర్ నెంబర్కి ఈఎస్ జారింది, BUSES బస్సెస్ చేరింది. అంటే సెకండ్ పార్ట్లో బస్సు ఉంటే ఇక్కడ బస్సెస్ చేరింది. అంటే ఈ సింగులర్ నెంబర్లో ప్లూరల్ నెంబర్స్లో ఏ విధంగా వర్డ్స్ మారుతాయో తెలుసుకునేదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అదేవిధంగా
థర్డ్ పార్ట్కి పోదాం. ఇక్కడ ఈఎస్ చేరే వర్డ్స్. థర్డ్ పార్ట్లో లేడీ అనే ఉంది. లేడీ అనే పదము సింగులర్ వర్డ్, సింగులర్ నౌన్. ప్లూరల్ ఏమవుతుంది? లేడీస్, LADIES. అంటే లేడీ అనేటువంటి సింగులర్ నెంబరు ప్లూరల్ లేకొస్తే లేడీస్. అంటే ఏం మారింది? ఇక్కడ IES 3 మారే చూడు. ఇక్కడ ES మారింది, ఇక్కడ S మాత్రమే ఉంది, ఏడ S ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ES అయింది సెకండ్ భాగంలో. థర్డ్ భాగంలో IES అయింది. లేడీస్. అంటే లేడీ అంటే ఒకరు, లేడీస్ అంటే ఎక్కువ. అంటే ఇక్కడ చివరన మార్పు చెందేటువంటి విధానం చూడండి. మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాదనలా, కానీ ఈ చివరి మాడే పదాలు వర్డ్స్ ఏ విధంగా మారుతాయి సింగులర్లో ప్లూరల్లో చూడండి. తర్వాత ఫోర్త్ వచ్చేసి మంకీ. మంకీ ఏమవుతుంది? ఇక్కడ కూడా మంకీస్, MON మంకీ, KEOS. ఇక్కడ చూడండి, ఇక్కడ IES పడింది. ఇక్కడ మంకీస్ అనేది MON KEOS మంకీస్. అదేవిధంగా ఫిఫ్త్ చూడండి. ఫిఫ్త్లో ఏముంది? మ్యాంగో ఉందనుకుందాం. మీకు తెలియాలని మామూలుగా తెలిసిన పదాలు చెప్తున్నా. ఈ మ్యాంగో సింగిల్ వర్డ్ వచ్చేసి, సింగిల్ నెంబర్ వచ్చేసి ప్లూరల్లో మ్యాంగోస్. మ్యాంగో, MANGOES మ్యాంగోస్. ఇక్కడికి వచ్చేసరికి OES పెరిగింది చూడండి. ఇక్కడ EOS, ఇక్కడ OES, ఇక్కడ IES. అంటే సింగులర్ నెంబర్కి ప్లూరల్ నెంబర్కి ఒక ఉదాహరణ తెలుసుకుంటే, సింగులర్ నెంబర్లో ఒక పదం ఈ విధంగా ఉంటుంది, ప్లూరల్ నెంబర్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ మీకు ఎలా స్ట్రక్చర్ కోసం చెప్తున్నా, బేసిక్ కోసం. కొలం మీరు అల్లుకొని పోతారు నాకు తెలుసు. అదేవిధంగా ఎక్సెప్షన్స్ అంటే వర్తించిన పదాలు అనేటువంటివి చెప్తాను. ఇది చూశారు కదా, ఒకసారి చూసుకోండి. ఈ సింగులర్ ప్లూరల్ అక్కడికి వచ్చేసరికి ఎక్సెప్షన్, వర్తించనివి. ఎక్సెప్షన్స్ అంటే వర్తించిన పదాలు. బంబూస్ ఎదురులా BAM బంబూ ఏమవుతుంది? బంబూస్. సింగులర్ నెంబర్ దీనికి వచ్చేసరికి బంబూస్, BAMBOOS. వీటికి ఏ సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబర్ల బంబూస్. దీనికి ఒక రూల్ ఉండదు. బంబూ ఉంది, బంబూస్ అవుద్ది, మారవు. రేషియో TION. రేషియో అంటే రేషియో అవుతుంది. వీటికి రూల్ అనేవి ఉండదు. ఇందాక IES పెరిగింది కదా, ఆ విధంగా ఇప్పుడు దీనికే ఉండదు. బంబూ అంటే బంబూస్, రేషియోస్. ఎస్ జారడమే. అదేవిధంగా నైఫ్స్. ఇంకొక మోడల్ ఏంటంటే KNIFE. నైఫ్ అంటే ఇక్కడ VS చూడండి, రూల్స్ డిక్లేర్. KNIVS. ఇది VS జరిగింది. నైఫ్ F అనేటువంటిది ఏకంగా Vగా మారిపోయింది. అంటే ఈ ఎక్సెప్షన్ పదాల్లో వస్తాయి ఇవన్నీ. ఆ రూల్ వేరు,
ఎస్ చేరడం, ఐ చేరడం, ఐ ఎక్స్ట్రా చేరడం, ఈ ఎక్స్ట్రా చేరడం, యూఐ ఎక్స్ట్రా చేరడం. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్సెప్షన్ వర్డ్లో అన్నీ కామన్గా వస్తుంటాయి, మారుతూ ఉంటాయి. కాబట్టి బాంబూస్, రేషియోస్, నైఫ్స్. ఈ విధంగా సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ నచ్చితే వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.